పలారముని బలము చిత్త భీమాసేనుని గదా చెప్ప ఆంజనేయుని తోక చెప్ప. హాయ్ ఫ్రెండ్స్, సో చాలామంది ఈ సాంగ్ తోటి అయితే అందరూ ఎడిటింగ్ అయితే చేసి పెడుతున్నారు. నేను కూడా ఒక వీడియో ఆల్రెడీ అప్లోడ్ అయితే చేశాను మన యూట్యూబ్ ఛానల్లో. సో దానికి కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇది కూడా కొంచెం డిఫరెంట్గా అయితే ట్రై అయితే చేశాను. సో మీకు కూడా నచ్చుతుందని అనుకుంటున్నాను. సో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీ ఫ్రెండ్స్ ఫోటోస్ పెట్టి కూడా ఈ విధంగా ఎడిటింగ్ అయితే చేయండి, మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది. సో ఎడిటింగ్ చేసి వాటిని ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేసుకోండి. సో మంచి వైరల్ అయ్యే అవకాశం అయితే ఉంది, ఎందుకంటే ట్రెండింగ్లో అయితే ఉంది సాంగ్ అయితే. ఓకేనా? సో అలాగే మీ యొక్క ఫ్రెండ్స్ నేమ్ కింద కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే నేను ఎలక్ట్రానిక్ స్నాప్ అయితే ఓపెన్ అనేది చేసుకున్నాను. సో ఇక్కడ మీకు తెలుసు మనకు ప్రీసెట్ అయితే ఉంటుంది, మీకు డిస్క్రిప్షన్లో ప్రీసెట్ అయితే ఇస్తాను, ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా? ఈ విధంగా అయితే ఉంటుంది ఓపెన్ చేసుకుంటే మీకు. ఓకే, సో ఈ విధంగా అయితే ఉంటాయి. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఫోటోలు అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ఫస్ట్ కింద ప్లస్ మీద టాప్ చేసుకుని మీడియం మీద టాప్ చేసుకోండి. సో ఇక్కడ మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ ఉంటాయిగా, సో మీ యొక్క ఫ్రెండ్స్ ఫొటోస్ సెలెక్ట్ చేసుకోండి. ఫోటోని అయితే జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసుకొని కరెక్ట్గా అయితే ఈ బీట్ మార్క్ సెంటర్ వరకు అయితే ఇక్కడ రెడ్ లైన్ ఉంచేసుకొని సో ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మనకు సో ఆ ఫోటో అనేది సో మనకు సెకండ్ రెడ్ లైన్ వరకు అయితే వచ్చేస్తుంది. ఓకేనా? సో ఈ విధంగా బీట్ సెంటర్లో సో ఫొటోస్ అయితే యాడ్ అయితే చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. ఓకేనా? మీ యొక్క ఫ్రెండ్స్ ఫోటోతో యాడ్ చేయండి. నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకేనా? సో ఇలా ఒక 7 ఫొటోస్ 8 ఫొటోస్ ఉంటాయి. ఓకే, మీ ఫ్రెండ్స్ ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, నేను స్పీడ్గా అయితే యాడ్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫొటోస్ అయితే యాడ్ చేసాం కదా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఈ యొక్క ఫోటో ఉంది కదా, ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో, ఈ ఫోటోని లాంగ్ ప్రెస్ చేసి కిందికి అయితే తీసుకురండి. ఎందుకంటే మనకు లిరిక్స్ అనేది ఫ్రంట్ రావాలి కాబట్టి, లేకుంటే మనకు కనబడాయి. సో కాబట్టి ఇలా లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, లాస్ట్కి తీసుకురండి. సో ఇలా అన్ని ఫొటోస్ అయితే తీసుకురండి, అప్పుడే మనకు లిరిక్స్ అయితే ఫోటో పైన అయితే వస్తాయి. ఓకేనా? చూడండి, నేను ఈ ఫోటో కూడా చేస్తున్నాను. సో జస్ట్ లాంగ్ ప్రెస్ చేయండి ఆ ఫోటోని. సో ఆ ఫోటో మీద నొక్కి పట్టి కిందికి తీసుకురండి. ఓకేనా? కిందికి తీసుకొస్తే మనకు వచ్చేస్తుంది ఆటోమేటిక్. ఓకేనా? చాలా ఈజీ ప్రాసెస్. సో ఇలా అన్ని ఫొటోస్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ఫొటోస్ అన్నిటిని అయితే కిందికి అయితే అనుకున్నాం కదా, అంటే లిరిక్స్ కిందికి. ఓకే, అన్ని ఫొటోస్ అయితే కిందికి అయితే అనుకోండి. ఓకే, అనుకున్న తర్వాత బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మీకు డిస్క్రిప్షన్లో సెక్యూరిటీ ఫైల్ అయితే ఇస్తాను. ఓకే, ఈ విధంగా అయితే ఉంటుంది. 3 ఫొటోస్ అయితే ఉంటాయి. సో ఇవి ఎప్పుడు ఎక్కడ యాడ్ చేయాలనేది చెప్తాను. ఓకేనా? ఇప్పుడు ఓకే, ఫస్ట్ స్టార్టింగ్ ఫోటో మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ లేయర్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ కాపీ లేయర్ ఉంటుంది. ఓకేనా? 4th ఆప్షన్. సో ఇక్కడ టాప్ చేసుకుని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో ఉంది కదా, ఈ స్టార్టింగ్ ఫోటో మీరు టాప్ చేసుకుని ఇక్కడ లేయర్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ పాయింట్ చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడ టాప్ చేసుకోండి. ఇక్కడ కలర్ అయితే ఆఫ్ చేయండి. ఆఫ్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఇది కూడా ఆఫ్ చేయండి. ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? పేస్ట్ అయితే ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఈ యొక్క ఫోటోని కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఫోటోని జూమ్ అయితే చేసుకోండి. ఓకేనా? జూమ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు సెకండ్ ఫోటో వదిలేయండి. మళ్ళీ థర్డ్ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఓకేనా? యాడ్ చేసి జూమ్ అయితే చేసుకోండి ఫోటోని. ఓకే, సో అలాగే ఇంకో ఫోటో ఉంటుంది. సో ఈ ఫోటో వదిలేయండి, మళ్ళీ ఇంకో ఫోటోకి అయితే యాడ్ చేయండి. ఓకేనా? ఓకే, నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో ఈ విధంగా అయితే చేయండి. ఓకే, మళ్ళీ ఈ ఫోటో వదిలేయండి, మళ్ళీ ఈ ఫోటో. ఓకే, సో ఈ 2 ఫొటోస్ అయితే వదిలేసేయండి. ఓకే, ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మన సెక్యూరిటీ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు సెకండ్ ఫోటో ఉంటుంది. ఓకే, ఈ సెకండ్ ఫోటో మీరు టాప్ చేసుకొని ఇక్కడ లేయర్ మీరు టాప్ చేసుకొని కాపీ లేయర్ వేసుకోండి. బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మన ప్రీసెట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఈ యొక్క సెకండ్ ఫోటో ఉంది కదా, ఈ సెకండ్ ఫోటోకి ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయండి. ఇక్కడ లేయర్ మీరు టాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ స్టైల్ చిన్న ఏరో సింబల్ ఉంటుంది. సో ఇక్కడికి వచ్చేసి కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకేనా? ఓకే, పేస్ట్ అయితే ఈ విధంగా చేస్తుంది. కొంచెం జూమ్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోకి యాడ్ చేయండి. ఓకే, ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడు మిగతా 2 ఫొటోస్ అయితే ఉంటాయి. ఈ 2 ఫొటోస్లో ఈ లాస్ట్ ఫోటోకి ఎఫెక్ట్ యాడ్ చేయండి. ఓకేనా? సో ఇప్పుడు బ్యాక్ రండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ సెక్యూరిటీ ఫైల్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మనకు లాస్ట్ ఫోటో ఉంటుంది. ఓకే,
ఈ లాస్ట్ ఫోటో అయితే కాపీ చేసుకోండి. ఇక్కడ లేయర్ మీద టాప్ చేసుకొని కాపీ లేయర్ చేసుకొని బ్యాక్ రండి. బ్యాక్ వచ్చేసి మన ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మిగతా ఒక ఫోటో ఉంటుంది. సో ఆ ఫోటోకి అయితే ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో అది కూడా చెప్తాను ఏ ఫోటోకి అనేది. ఓకే, మనం ఇక్కడ ఈ ఫోటోకు ఓకేనా, ఇక్కడ లాస్ట్ నుండి సెకండ్ ఫోటోకు ఈ ఎఫెక్ట్ అయితే యాడ్ చేయాల్సి ఉంటుంది. సో ఓకేనా, ఇక్కడ కలర్ ఆఫ్ చేసి పేస్ట్ చేయండి. ఓకే, సెట్. కొంచెం జూమ్ అయితే తీసుకోండి. ఓకే, చాలా బాగా వచ్చింది కదా. సో ఇప్పుడు మనకు కలర్ గ్రేడింగ్ యాడ్ చేస్తారా మీ ఇష్టం. మీకు డిస్క్రిప్షన్లో అయితే మీకు ఒక కలర్ గ్రేడింగ్ ఇస్తాను, ఎందుకంటే ఫొటోస్ బాగాలేకపోయినా కానీ సో ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకుంటే మనకు లుక్ అయితే బాగా వస్తుంది. ఓకేనా, ఇక్కడ లాస్ట్ మనకు 4 సింబల్స్ అయితే ఉంటాయి, ఇవి షేప్స్. వీటిని 4 టిక్ చేయండి. ఓకే, ఈ టిక్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ కాపీ లేయర్స్ అని ఉన్నది కదా 5. సో ఇక్కడ ట్యాప్ చేసుకొని బ్యాక్ రండి. ఓకే, బ్యాక్ వచ్చేసిన తర్వాత మన ప్రీసెట్ ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ లేయర్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ పేస్ట్ 5 లేయర్స్ ఉంటాయి, ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకైతే లుక్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది చూడండి. ఓకేనా సార్, మనకి ఇది ఒకటి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూడండి లుక్ అయితే చేంజ్ అయితే అయిపోయింది, ఎందుకంటే మనకు మంచి క్వాలిటీ ఇస్తుంది. ఓకేనా, ఓకే, మనకు వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు పైన ఏరో సింబల్ మీరు ట్యాప్ చేసుకుని వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, సో ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ బ్రదర్ని అయితే సపోర్ట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.